భారతదేశ ఆక్వా సామ్రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ మరో అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుంది. దేశానికి అన్నపూర్ణగా ఉన్న ఏపీ ఇప్పుడు ప్రపంచ ఆక్వా మార్కెట్ ను శాసించే దిశగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లుగా ఆక్వా రైతులు ఎదురు చూస్తున్న ఆ చారిత్రక ఘడియ రాని వచ్చింది. అమరావతి వేదికగా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ NFDB ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కాబోతోంది. ఇది కేవలం ఒక కార్యాలయం కాదు, ఏపీ ఆక్వా రంగాన్ని గ్లోబల్ లీడర్ గా నిలిపే పవర్ హౌస్. అసలు అమరావతికి NFDB రాకతో మారబోతున్న సమీకరణాలేంటి? ఇవాల్టి ఇంపాక్ట్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర రేఖ, విస్తారమైన జల వనరులు. అంకెల్లో చూస్తే ఏపీ ఆక్వా రంగం ఒక ప్రపంచం. 2024-25 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 175 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి జరిగితే అందులో 51 లక్షల టన్నులు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. అంటే దేశం మొత్తం ఉత్పత్తిలో సుమారు 30% వాటా ఆంధ్రప్రదేశ్ దే. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల కంటే రెట్టింపు ఆధిక్యంలో ఉన్న ఏపీ ఇప్పుడు అమరావతి కేంద్రంగా తన ఆధిపత్యాన్ని మరింతగా చాటుకుపోతోంది. కేవలం ఉత్పత్తిలోనే కాదు, రాష్ట్రాల స్థూల విలువ జోడింపులో 8.8% వాటా ఈ రంగానిదే. ఇప్పుడు నేరుగా NFDB ఇక్కడకు రావటం వల్ల PM మత్స్య సంపద యోజన కింద కేటాయించిన 2398 కోట్ల నిధులు నేరుగా మన చెరువులోకి ప్రవహించబోతున్నాయి. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర ₹50 అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు NFDB సహకారంతో మరిన్ని సబ్సిడీలను, అత్యాధునిక హ్యాచరీలను రైతుల ముంగిటగా తీసుకురాబోతోంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఇది ఒక నాలెడ్జ్ హబ్. ఇప్పటి వరకు మన ఆక్వా రైతులు, మత్స్యకారులు ఏ చిన్న అనుమతి కావాలన్నా, కేంద్ర సబ్సిడీల కోసం ఆరా తీయాలన్నా హైదరాబాద్ లోని NFDB కార్యాలయం వైపు చూడాల్సి వచ్చేది. కానీ ఇకపై అవసరం లేదు. బయోప్లాగ్, RAS వంటి అత్యాధునిక సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా AI, IoT సెన్సార్ల ద్వారా చేపల, రొయ్యల సాగులో వైరస్ సోకక ముందే కనిపెట్టే టెక్నాలజీను రైతులకు అందుబాటులోకి తెస్తారు. మరోవైపు ఇది నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం. గతంలో అనుభవం ఉన్న రైతులే ఆక్వా రంగాన్ని నడిపించేవారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా డేటా అనలిటిక్స్, బయోసెక్యూరిటీ తెలిసిన ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ల అవసరం పెరిగింది. దీనివల్ల వారి డిగ్రీకి తగిన విలువ, వేతనం లభిస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే అమరావతిలో NFDB ఏర్పాటు అనేది కేవలం చేపల ఉత్పత్తి కోసం మాత్రమే కాదు, ఇది ఒక నాలెడ్జ్ ఎకానమీని సృష్టించి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యువతను ఆక్వా రంగంలో గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దుతుంది. అంతేకాదు, సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇది కొండంత అండ. వేట నిషేధ కాలంలో ఇచ్చే భృతిని 20,000కు పెంచిన ప్రభుత్వం NFDB ద్వారా కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అత్యాధునిక హార్బర్ల నిర్మాణం ద్వారా సుమారు 3.3 లక్షల మంది మత్స్యకారులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. అలాగే మత్స్యకారులందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పించి ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా ఈ కార్యాలయం క్లెయిమ్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. మరి అమరావతికి ఈ ప్రాంతీయ కార్యాలయం రావటం వల్ల మీ ప్రాంతంలోని ఆక్వా రైతుల కష్టాలు తీరుతాయని మీరనుకుంటున్నారా? అలాగే మత్స్యకారుల సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయి? మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.